సార్ రాజశేఖర్ సార్ రండి రామయ్య కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారమా, కూర్చో. ఏంటి రామయ్య ఇలా సడన్గా ఊడిపడ్డా? కాంట్రాక్ట్ తీసుకున్న పనులన్నీ ఒక వారంలో పూర్తయిపోతున్నాయి సార్. కుర్రాళ్ళు పని లేకపోతే కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి నాకు లేదు. దాని గురించే రామయ్య, నీ బోటి వారికి పనులు ఎప్పుడూ ఉంటాయ్యా, కంగారు పడకు. ఇప్పుడు ఎండలు ఎక్కువ మండిపోతున్నాయి. దయాన వెంచర్లో ఇప్పుడిప్పుడే భవన నిర్మాణ పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అందులో నీకు ఒకటి కాంట్రాక్ట్ ఇప్పించమని నా పెద్ద కొడుకు సోమశేఖర్కి చెప్తాను. ఒరే సోము, నాన్న, రామయ్య అంకుల్ పని ఏంటో చూడరా. సరే నాన్న. రామయ్య, రేపు ఉదయం ఒకసారి ఆఫీస్కి వచ్చేసి. అలాగే వస్తాను సోమశేఖర్ బాబు. నాకు కొంచెం పని ఉందా, నేను మళ్ళీ కలుస్తాను వచ్చి. అలాగేరా, నాకు కూడా సైడ్లో పని ఉందన్నా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. వంట చేస్తాను నేను. మీ దగ్గరకు వస్తే ఏదో ఒక దారి దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. కూర్చో 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 రామయ్య, కూర్చో. అంత నమ్మకం ఏంటి రామయ్య? ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలిగే రోజులు కాదు రామయ్య. ఎంత మాట అన్నారు సార్. ఇంటి నిర్మాణం పనుల్లో 25 ఏళ్ల క్రితం మేస్త్రిగా మీరు ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీ మగ శిశువుని ప్రసవించి వైద్యం అందక మరణించినప్పుడు ఆమెకు దగ్గరుండి అంత్యక్రియలన్నీ జరిపించారు. అనాథగా మిగిలిపోకుండా ఆ బిడ్డని సొంత కన్న బిడ్డలాగా పెంచుకున్నారు మీరు. మాకందరికీ ప్రత్యక్ష దైవం కాదా మీరు? ఆ బిడ్డ ఏ స్థాయిలో ఉన్నాడో మాకు తెలియదా సార్? ఈ లోకం మెచ్చుకునే స్థాయికి కూడా పెంచారు కదా. అంతేకాదు, మీ చెల్లెని భర్త బాధ్యత మర్చి ఎక్కడికో వెళ్ళిపోతే అన్నీ దగ్గర నుండి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కదా. రామయ్య, మా వారు నిన్ను కూడా చాలా ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆశిస్తూ నాతో ఎన్నోసార్లు నీ గురించి చెప్పారు. అమ్మా, మీరే కదా మా సారు భవిష్యత్తును తీర్చిదిద్దారు, ఉన్నతమైన భావాలు నేర్పారు. మీరు మహిళా సంఘానికి నాయకురాలుగా ఉంటూ కూడా సాహిత్య రంగంలో ఎందరినో కవులుగా మార్చిన ఉన్నతి మీ సొంతం. ఏమి రామయ్య, ఇవన్నీ మీ ఆవిడ సుజాత చెప్పారా? ఆవిడ కూడా మంచి కవయత్రి, అందుకే చెప్పి ఉంటారు. అంతా మీ చదివే కదమ్మా. రామయ్య, సమాజం కుళ్ళు పట్టిపోతోంది, మానవత్వం మంట కలిసిపోతుంది, దిశానిర్దేశం లేకుండా పోతుంది. అందుకే నా ఈ సాహితీ ప్రయాణం. శారద, నీ సేవాభావ సారథ్యం సమాజానికి అంకితం చేశావు శారద. ఈ విషయం మన రామయ్యకు బాగా అంతుపట్టింది. వాళ్ళ ఆవిడను సాహితీ రంగంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేలా కవయిత్రిగా నిలిపిన నీకు గురుస్థానం దక్కింది శారద. ఎంతో ఉన్నతురాలైన భార్యగా అర్థం చేసుకోగలిగే ఇంగితమున్న అమితమైన భావసారూప్యం దానివేగా నువ్వు. తర్వాత సుబ్రహ్మణ్యం ఎంత ఉన్నతుడు, మహోన్నతుడు వాడు. తర్వాత సోమశేఖర్ అతి సున్నితుడు, అతి మంచివాడు. తర్వాత పాప చిన్నారిది ఎంత గుణవంతురాలే. ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చిన నువ్వు ఎంత గొప్పదానివే. ఇంత మంచి రామయ్యను మనకు సన్నిహితుడుగా ఉంచి
మన సహచరుడిగా ఉండేలా చేసిన భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వు ఇంత మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దానికి నిన్ను ఏ విధంగా కొనియాడాలి నిన్ను. రామయ్య, మన అందరి కలయిక దైవ సంకల్పం. సరే, సమయం అయిపోయింది కదా, కాస్త భోంచేసి వెళ్ళి. లేదమ్మా, సైట్ దగ్గరే వంట చేయిస్తూ ఉన్నాను. నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను అక్కడే తింటాను. ఓహో రామయ్య, నేను మేస్త్రిగా ఉన్న రోజుల్లో పని వాళ్ళకి ఏ లోపు లేకుండా చూసుకునేవాడిని. అదే పద్ధతిలో నువ్వు పాటిస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది రామయ్య, చాలా సంతోషంగా ఉంది. సరే కానీ రేపు ఉదయము సోమును కలిసి ఆ డయానా వెంచర్ గురించి చెప్పాను కదా, మన పెద్దవాడిని సోమును కలిసి ఆ అగ్రిమెంట్ చేయించుకొని ఆ పనులు చేసుకో. అట్లాగే సార్, వెళ్ళొస్తాను. అలాగే రామయ్య. ఏంటండి 50 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏమిటి సుజాత, ఏమిటి అలా నిర్ఘాంతపోయి ఉన్నావు? ఇప్పుడే రాధిక వాళ్ళ లెక్చరర్స్ వచ్చి వెళ్ళారండి. ఏమిటి సుజాత, తెలివైన ఇల్లాలి అని, ఇంటి పనులన్నీ సక్రమంగా చూసుకుంటావని నా పనుల్లో నేను సతమతం అవుతూ ఉంటే ఇదా నువ్వు చేసే నిర్వాహం? అది కాదండి, అతను ఏవో మాయమాటలు చెప్పి నమ్మించినట్టున్నాడు. ఇంకా పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడంట. పిచ్చి తొందరపడినట్టుంది. అలా అనగానే లొంగి ఈ విధంగా పని చేసినా పాపిస్తుంది. అవునురా, నేను మధ్య మధ్యలో హెచ్చరిస్తూనే ఉన్నాను. ఆయన మాయా మాటల్లో ఎలా పడ్డావని నేను చాలా సందర్భాల్లో మందలించాను. వాడెవడో చెప్పింది అది నరకి పావులు పెడతాను. నువ్వు ఉండరా విజయ్. సుజాత, అదేరా రాజశేఖర్ గారి అబ్బాయి సోమశేఖర్. ఆ కుటుంబం మన కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళకి ఈ మాట తెలిస్తే మనల్ని బతకనిస్తారా? ఒరేయ్, అనవసరంగా గొడవపడి రస చేయకండి. నేను రాజశేఖర్ గారితో సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి చేస్తాను. ఈ విషయం బయటికి ఎక్కడా పొక్కకుండా జాగ్రత్తగా ఉండండి. రే విజయ్, నువ్వు అనవసరంగా ఆవేశపడవా. ఏమండి, కుటుంబ పరువు కాపాడే ప్రయత్నం చేస్తూ మనకు అండగా ఉండే రాజశేఖరం గారితో వ్యాపార సంబంధాలు తెగకుండా శాంతియుతంగా పరిష్కారం చేయండి. అలాగే సుజాత. నమస్కారం సుబ్రహ్మణ్యం బాబు. నమస్కారం. రండి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. మీ అన్నయ్య సోమశేఖర్ చేసిన నిర్వాహకం చెప్తామనే వచ్చాం. మా అన్నయ్య మీకేమని చేశాడు? గత నెల క్రితమే కదా బిల్డింగ్ కూడా మీ నాన్నగారికి కాంట్రాక్ట్ ఇప్పించాం. ఇప్పించినట్టే ఇప్పించి మా కుటుంబం పరువు తీసేసినాడు. నువ్వు ఊరుకోరా విజయ్. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెద్ద చిన్న లేకుండా ఏమిటి ఆ మాటలు? రామయ్య అంకుల్, ఏమీ హాని జరగకుండా విజయ్ అంత సీరియస్ గా మాట్లాడాడు. ఏం జరిగిందో చెప్పండి. అదే బాబు, అదే మీతో ఎలా చెప్పాలా అని అర్థం కావట్లేదు బాబు. మా అమ్మాయి రాధిక ఉంది కదా, మీ అన్నయ్య సోమశేఖర్ పెళ్ళంటూ ప్రేమ అంటూ కలిసి తిరుగుతున్నారు బాబు. అది పిచ్చి బాబు. పెళ్ళనగా ఎంతో పడింది బాబు.
ఇప్పుడు 3వ నెల బాబు. 3వ నెల బాబు. రామయ్య అంకుల్, సరే మీరేం బాధపడకండి. ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పి సమస్యని పరిష్కరించుకుందాం. ఈ విషయం కాస్త గుట్టుగా ఉంచండి. హలో, ఎవరు? నేను సార్, రామయ్య సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏమైంది రామయ్య? ఏం చెప్పమంటారు సార్? రాధిక మన రాధిక సార్ ఊరు చివర చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది సార్. ఆత్మహత్య చేసుకుంది సార్. పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తీసుకుపోయారు సార్. అంతా అయిపోయింది సార్, అయిపోయింది జరిగిన దానికి తీర్పు అదే చెప్పేసింది సార్, అదే చెప్పేసింది సార్. రామయ్య